హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి నిద్ర లేవకపోవడంతో ఇక అప్పుడు మిత్ర తను రాకపోతే ఏంటి, మనం వెళ్ళి మొక్కులు చెల్లించుకుందాం పదండి అని చెప్పి అంటూ ఉంటాడు. నేను అమ్మని చూసుకుంటాను, ఇంట్లోనే ఉంటాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అదేంటి లక్కీ అలా అంటావు, మొక్కులు నీ గురించే కదా చెల్లించేది, నువ్వు కూడా గుడికి రావాలి అని చెప్పి మనీషా లక్కీని కూడా తీసుకొని గుడికి వచ్చేస్తుంది. ఇక అలా ఇంట్లో జాను లక్ష్మి ఇద్దరు మాత్రమే ఉంటారు. జాను లక్ష్మిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదేంటి అక్క ఇంతలా నిద్రపోతుంది, కొంప తీసి రాత్రి అక్క తాగిన పాలలో ఏమైనా మత్తు మందు కలిసి ఉంటుందా, ఒకసారి డాక్టర్ని పిలుద్దాం అనుకుని డాక్టర్కి ఫోన్ చేస్తుంది. మరోపక్క మిత్ర మనీషా దేవి అని వీళ్ళంతా కూడా గుడికి వచ్చిన తర్వాత పంతులు గారు దేవి అని మనీషా వాళ్ళ వైపు చూస్తూ, మీరు చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానని చెప్పి అంటూ ఉంటే మనీషా మెల్లిగా దేవి అనితో, ఆంటీ ఇంతకీ అసలు పంతులు గారు దేని గురించి చెప్తున్నారు, నేనేం చెప్పలే కదా, ఏం ఏర్పాట్లు చేశారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని, మిత్ర లక్కీకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మనీషా లక్కీ కోసం మొక్కుకుంది, 108 ప్రదక్షిణాలు చేసి తల మీద అఖండ దీపం మోస్తానని చెప్పి మొక్కుకుందని చెప్పి మనీషాని హైలైట్ చేస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారికి బెల్లంతో నైవేద్యం కూడా సమర్పిస్తానందని చెప్పి అలా మనీషా గురించి చెబుతూ ఉంటే, ఏంటి మనీషా పిన్ని చెప్పేది నిజమా, నువ్వు లక్కీ కోసం మొక్కుకున్నావా, కానీ 108 ప్రదక్షిణలు చేయడం అంటే చాలా కష్టం కదా, మరి నువ్వు చేయగలవా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, వై నాట్ మిత్ర, ఎందుకు చేయలేను, లక్కీ కోసం ఖచ్చితంగా చేస్తాను, లక్కీకి నువ్వు తండ్రివైతే నేను తల్లిని, నీకు కాబోయే భార్యగా నేను ఈ మొక్కుని తీరుస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మనీషా, భార్యనని చెప్పుకుంటూ లక్కీకి తల్లినని చెప్పుకుంటూ తిరిగే లక్ష్మి బాధ్యత లేకుండా ఇంట్లో పడుంది, నువ్వు మాత్రం నా బాధ్యత తీసుకుని మొక్కును తీరుస్తున్నావని చెప్పి మిత్ర మనీషాకి థ్యాంక్స్ చెబుతాడు. ఇక మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీషా దేవి అనితో, ఏంటంటే నన్ను ఇలా ఇరికించారేంటి, ఆల్రెడీ ఒకసారి మొక్కుల విషయంలో నేను లక్ష్మి ముందు ఎలా ఓడిపోయానో మీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఎందుకు ఇలా ఇరికించారని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఇక్కడికి లక్ష్మి రాదు కదా, నువ్వే చెప్పావు కదా 3-4 గంటల వరకు లక్ష్మి గుడికి రాలేదని, మరి అటువంటప్పుడు ఇంకా ఎందుకు కంగారు పడుతున్నావు, ఈ మొక్కుని చెల్లించి మిత్రకు దగ్గర అవ్వంటూ దేవి అని అంటూ ఉంటుంది. మరోపక్క ఇంటికి డాక్టర్ వస్తారు. లక్ష్మిని చెక్ చేసిన తర్వాత ఈవిడ ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ఎందుకు ఇలా మత్తుగా పడుకున్నారో తెలియడం లేదు, రాత్రి స్లీపింగ్ టాబ్లెట్స్ ఏమైనా తీసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటే, లేదు డాక్టర్, మా అక్కకు స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాట్లేదు, కానీ రాత్రి పడుకునే ముందు పాలు తాగింది, ఆ పాలల్లోనే మత్తు మందు కలిసిందేమోననే అనుమానంగా ఉందని చెప్పి జాను అంటూ ఉంటే, అవును మీరు గెస్ చేసింది కరెక్టే, మత్తు మందు కలిపిన పాలు తాగడం వల్లే ఆవిడ ఇలా నిద్రపోతున్నారు, 3-4 అవర్స్ వరకు ఆవిడ నిద్ర లేవరు, మీరు ఎంత లేపడానికి ప్రయత్నించినా కూడా లాభం లేదని డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు జాను, ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చేసి మా అక్క కాన్షియస్లోకి వచ్చేలాగా చేయండి, అవతల మా బావగారు మా అక్కను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, అక్క గుడికి వెళ్ళి మొక్కు తీర్చాలని చెప్పి జాను అంటూ ఉంటే, సారీ అమ్మా నేను ఈ విషయంలో ఏం చేయలేను అని అంటూ ఉంటుంది. లక్ష్మి జాను చెయ్యి పట్టుకుంటుంది. ఇక అప్పుడు జాను, అక్క నా చెయ్యి పట్టుకుంది డాక్టర్ అని అంటూ ఉంటే, ఆవిడ బాడీ మత్తులో ఉంది కానీ బ్రెయిన్ మాత్రం కాన్షియస్లోనే ఉంది, ఆవిడ ఎంత లేవడానికి ప్రయత్నించినా లేవలేరని చెప్పి 3-4 గంటల తర్వాత కూడా లేవకపోతే అప్పుడు నాకు కాల్ చేయండి అంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో జాను లక్ష్మి వైపు చూస్తూ, సారీ అక్క, నాకు తెలియక దేవి అని అత్తయ్య మనీషా ట్రాప్లో పడి మత్తు మందు కలిపిన పాలను నీ చేత తాగించాను, నేను గుడికి రానివ్వకుండా చేయడానికి వాళ్ళు ఇదంతా చేశారని చెప్పి జాను అనుకుంటుంది. మరో పక్క మనీషా మొక్కుని చెల్లిస్తూ ఉండడంతో అప్పుడు లక్కీ జున్ను ఇద్దరు కూడా బాధగా ఉంటారు. జున్ను, నా మొక్కుని మనీషా అంటే తీర్చడం నాకు ఇష్టం లేదు, అమ్మ మాత్రమే నా మొక్కు తీర్చాలని అంటూ ఉంటుంది. దాంతో జున్ను, అయితే మనం ఆంజనేయ స్వామిని వేడుకుందాం అనగానే ఇద్దరు కూడా ఆంజనేయ స్వామిని వేడుకుంటారు. ఇక ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి, ఏంటి పిల్లలు నన్ను ఎందుకు పిలిచారని అంటూ ఉంటే, అమ్మ నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మొక్కుకుంది, కానీ ఇప్పుడు ఒంట్లో బాగోలేక తనే గుడికి రాలేని పరిస్థితిలో ఉంది, ఎలాగైనా సరే మా అమ్మను గుడికి రప్పించు స్వామి అని చెప్పి అంటూ ఉంటే, మీ అమ్మ సంకల్పం చాలా గొప్పది, సంకల్పం గొప్పదైతే విజయం మన బానిస అవుతుంది అని చెప్పి ఆంజనేయ స్వామి, ఒకప్పుడు నేను కూడా లంకలోకి ప్రవేశించకుండా లంకిని నన్ను అడ్డుకుంది, కానీ నేను ఆగిపోయానా, లేదు కదా, సంకల్పంతో లోపలికి వెళ్ళాను, అలాగే ఇప్పుడు మీ అమ్మ కూడా ఖచ్చితంగా మొక్కు తీర్చడానికి గుడికి వస్తుందని చెప్పి పిల్లలకు చెప్పడంతో పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరో పక్క మనీషా మొక్కుకోవడంతో ఇక మనీషా తల మీద అఖండ దీపాన్ని
కొంతమంది ఆడవాళ్ళు పెడతారు. ఇక దాంతో ఇదేంటండి ఇంత బరువుగా ఉంది అని చెప్పి మనిష అంటూ ఉంటే, మరి మొక్కు తీర్చడం అంటే అంత సులువైన విషయం అనుకున్నావా? నగలు మోసినంత ఈజీ కాదు మొక్కులు మోయడం అంటే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అంటే దీని గురించి పూర్తిగా తెలిసే నన్ను ఇరికించారా? అసలు ఈ అఖండ దీపాన్ని మోస్తూ కొంత దూరం నడవడం కష్టంగా ఉంది, అటువంటిది 108 ప్రదక్షిణాలు నేను ఎలా చేస్తాను అనుకున్నారు అని చెప్పి, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఈ మొక్కు తీర్చారా అని అడుగుతూ ఉంటే, దూరం నుండి చూశాను అని దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్ర అక్కడికి వస్తాడు. మనీషా, ఇది చేయడం నీ వల్ల అవుతుందంటావా? 108 ప్రదక్షిణాలు అంటే కష్టం కదా అని అంటూ ఉంటే, అప్పుడు మనీష, నేను ఇప్పుడే దేవి అని అంటే నీ తిడుతున్నాను మిత్ర. 108 ప్రదక్షిణాలు ఏంటి, ఇంకా 1000 ఎక్స్ట్రా ప్రదక్షిణాలు కూడా చేస్తాను. ఇది అనుకున్నంత కష్టంగా ఏం లేదు, చాలా ఈజీగా ఉంది అని చెప్పి మిత్ర ముందు బిల్డప్ ఇస్తూ అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి జానుతో, జాను మనం ఎలాగైనా సరే గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి మొక్కు తీర్చాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా లక్ష్మి అయితే గుడికి వస్తూ ఉంటుంది. మరి మనీష తన మొక్కుని తీర్చుకుంటుందా, లేదంటే అందరిలో నవ్వుల పాలవుతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.